మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నషాముక్త భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకుని డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను అదనపు కలెక్టర్ నగేష్ చేయించారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిగా ప్రతి ఒక్కరూ అవ్వాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు శక్తివంచన లేకుండా పోరాడాలని కోరారు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్వాడీస్ను తెలంగాణ నుండి గోబ్యాక్ అంటున్నారని బడంగ్పేట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బాలాపూర్ మండల పరిధిలో బర్మా, బంగ్లాదేశ్ దేశస్థులు అక్రమంగా నివసిస్తున్నారని, వారిని గోబ్యాక్ అనే ధైర్యం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని పోచమ్మ కాలనీలో పోచమ్మ తల్లి అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. యువతి యువకుల నృత్యాలతో, బైండ్ల రాజుల విన్యాసాలతో, ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్లో భద్రకాళి బండ్ వెనుక వైపు నీటి ప్రవాహ తీరు పరిశీలనతో పాటు పోతన్పోడ్ రోడ్లోని మార్వాడి భవన్లో పునరావాస కేంద్రంలో వరద బాధితులను వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు పరామర్శించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాధేపూర్ మండలం కాళేశ్వరంలోని మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతాప్ మారుతి భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ లింగార్చన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అర్చక స్వాములు తీర్థ ప్రసాద వితరణ చేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు. ముత్యాలమ్మకి పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రజాప్రభుత్వం కొనసాగించేలా చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్. గోపాల్పేట్ మండలంలోని పోల్కే పహాడ్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తిరుపతి రెడ్డి అనేటువంటి వ్యక్తి విద్యార్థులకు బూట్లు, టై, బెల్ట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా తెల్లాడ మండలంలో వివిధ గ్రామాల్లో లబ్ధిదారులు మంజూరైనప్పటికీ కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. ఇక సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ 113 మంది లబ్ధిదారులకు వివిధ గ్రామాల్లో పర్యటించి 32,73,500 రూపాయలను పంపిణీ చేశామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటించారు. ఇందులో భాగంగా పట్టణంలో నిర్వహించినటువంటి ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానికులతో పలు అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మాధవ్ తెలిపారు. అనకాపల్లి జిల్లా నూతన గుంటపాలెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి పక్కన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అందులో భాగంగా 31 నామినేటెడ్ పదవులకు నేతల పేర్లను ఖరారు చేసింది. ఇక అయితే వీటిని కులక సమీకరణలో భాగంగా ఎంపిక చేశారు. అందుకు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం హై అలర్ట్ అయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నూతన ఎంపీపీగా కడలి శ్రీదుర్గ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ, జనసేన, ఇండిపెండెంట్ సభ్యులు హాజరు కాగా వైసీపీ సభ్యులు డుమా కొట్టారు. జూన్ 26న ఎంపీపీ కేతా శ్రీనివాస్ మరణంతో గాలి ఏర్పడింది. విశాఖ జిల్లాలోని సరియా జలపాతంలో చిక్కున్నటువంటి 36 మందిని పోలీసులు రక్షించారు. వాలాబ్ దగ్గరలోని సరియా జలపాతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు వెళ్లారు. దీంతో భారీ వర్షం కారణంగా జలపాతం వద్ద పర్యాటకులు చిక్కున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి రక్షించారు. రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సులో దాదాపు 3,68,00,000 మహిళలు రాకపోకలు సాగించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో సోదర సోదరిమణుల బంధం ఎంత గొప్పదో ఈ రాఖీ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేశారని టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు. ఏపీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. 6 గ్యారెంటీల వాగ్దానం గుర్తుందా అని ఆయన ప్రశ్నించారు. దాదాపు 2 సంవత్సరాలైనా హామీలను ఇంకా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలపై ప్రజలు మిమ్మల్ని
తరిమి కొట్టకపోతే తాను రాజకీయాలను విడిచిపెడతానంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఎక్స్ వేదికగా కేటీఆర్ సవాల్ విసిరారు. నంద్యాల జిల్లా ఢోన్లో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నదాత సుఖీభావ పథకానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో ఆయనకు మంజూరైన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లోగా లొంగిపోవాలని సుశీల్ కుమార్ను ఆదేశిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కాకినాడ జిల్లాలోని కత్తిపూడి సీతారామ కళాశాల డిగ్రీ విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉత్సవంలో భాగంగా ఈ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. జనగాం జిల్లాలోని స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ముదిరాజ్ కాలనీలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షుడు నీలగట్టయ్య ఇంటి ఆవరణలో ఉన్న చింత చెట్టు మొక్క అటు ఇటు కదులుతూ ఉండడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. రాఖీ పౌర్ణమి రోజు ఈ చింత చెట్టు మొదటిసారి కదిలిందని, మళ్ళీ ఈ నెల 12న కదిలిందని స్థానికులు చెప్తున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదవశాత్తు చెరువులో, కుంటలో, నదిలో ఎవరైనా చిక్కితే వారిని ఎలా రక్షించవచ్చని నిజామాబాద్లోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, 7వ పట్టల్ముక్కు చెందినటువంటి పోలీస్, గజ ఈతగాళ్లు మాక్ డ్రిల్ చేశారు. ప్రజల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాల్సిందే అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ విధంగా జరిగిందో బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా అలానే సాధిస్తామని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని బసంత్ విహార్ కాలనీ మురికి నీళ్లతో, వర్షపు నీళ్లతో ముంపు కాలనీగా మారిందన్నారు సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్ మహిపాల్. సిపిఎం బస్తీ బాటలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి పర్యటించి ప్రజలతో సంతకాల సేకరణ చేశారు. ఆదర్శ్ నగర్, చెన్నారెడ్డి నగర్ నుండి వసంత్ విహార్కు వచ్చేటువంటి రోడ్డు పూర్తిగా దెబ్బతిని జహీరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి వరద నీరు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ వద్ద నిర్వహించిన అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకా చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. మామిడి, పొగాకు, మిర్చి రైతు కష్టాలు అర్థం చేసుకుని వారికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కరీంనగర్ వివేకానందపూర్లోని భార్గవి ఎంక్లేవ్ అపార్ట్మెంట్, వెంకటేశ్వర రెసిడెన్షియల్లో జరిగినటువంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అయితే దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల వద్ద నుంచి దాదాపు 265.670 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రానున్న 4 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులంతా వారి ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఏ ఒక్కరికి సెలవులు మంజూరు చేయడం లేదని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై ఎగరవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతను చాటాలని స్వయంగా బైక్ను నడిపి ప్రచారం నిర్వహించారు. బాపట్ల జిల్లా గోవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. సత్యనారాయణ కళామందిర్ సినిమా థియేటర్ వద్ద బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఇక ఈ ప్రమాదంలో రవితేజ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమవరంలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఇందులో భాగంగా విఎస్ఎస్ గార్డెన్స్లో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి ప్రత్యేక హెలికాప్టర్లో తాడేపల్లికి చేరుకున్నారు.